అమెరికాలో బెన్నీ హిన్ పేరేంటండి అనేటువంటి ఒక పెంతెకోస్తు పాస్టర్ ఉన్నాడు. చాలా గొప్ప పెద్ద పాస్టర్ అండి. చాలా లక్షల మంది వెళ్తారు ఆయన దగ్గరికి. ప్రసంగం అయిన తర్వాత, పూజ అయిన తర్వాత నెట్లో ఒకసారి సెర్చ్ చేయండి, ఫాదర్ విజయరాజ్ చెప్పింది తప్ప రైటా అని. ఈ బెన్నీ హిన్ దగ్గరికి చాలామంది వెళతారు విశ్వాసులు. ఆయన రోమన్ కథోలిక సంఘం గురించి ఒక సాక్ష్యాన్ని చెప్తాడు తన సంఘం అంతటి ఎదురుగా కూడా. ఏంటంటే, వినండి ప్రియులారా, చప్పట్లు కొట్టి సంతోషించదగినట్లు వార్త. ఆయన ఏమన్నాడంటే అందరి ఎదురుగా, అన్ని ప్రొటెస్టెంట్ సంఘాలలో జరిగే అద్భుతాల కంటే కూడా రోమన్ కథోలిక సంఘములో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. నేను చెప్పే మాట కాదండి, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్. ఇట్ ఈస్ నాట్ ఎ మార్ఫింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ AI మేడ్ వీడియో, ఇట్ ఈస్ ఎ రియలిస్టిక్ వీడియో. బెన్నీ హిన్ పెంతెకోస్తల్ అమెరికన్ పాస్టర్, ఏ బిగ్ పాస్టర్, ఇవాంజలిస్ట్. ఆయన అంటాడు, అన్ని సంఘాలలో జరిగే అద్భుతాల కంటే రోమన్ కథోలిక సంఘములో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి ఆయన అంటాడు. ఎందుకని అంటే, రోమన్ కథోలిక విశ్వాసులు దివ్య సప్రసాదములో నిజముగా యేసయ్య వేంచేసి ఉన్నాడని విశ్వసిస్తారు. కాబట్టే వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, మనం నిజమైన దేవుడు యేసయ్య ఉన్నటువంటి ఇదొద్దు మనకే, ఇదొద్దమ్మ మనకే. ప్రభు అన్నాడుగా ఆ రోజే, ఏమన్నాడు? ఇరుకైన మార్గము గుండా కొలది మంది మాత్రమే, కొద్దిగా మంది మాత్రమే వెళతారు. సువిశాలమైన మార్గం మనకు కావాలి అయ్యా. అక్కడ పాటలు బాగా ఉంటాయి, మంచిదే. దివ్య ప్రసాదం లేదుగా, నిజంగా ప్రభువు లేడు కదా అక్కడ. అక్కడ లైటింగ్ బాగా పెడతారయ్యా, కానీ నిజమైనటువంటి యేసయ్య లేడు అక్కడ. దివ్య సప్రసాద ప్రభువు లేడు అక్కడ. అక్కడ మ్యూజిక్ బాగుంటుందయ్యా. ఏమంటదమ్మా? మ్యూజిక్ బాగుంటుందయ్యా, కానీ దివ్య సప్రసాద ప్రభువు లేడు అక్కడ బిడ్డ. ఆయన లేకుండా అంతా వృధా. ఆ పెంతెకోస్తల్ పాస్టరు, ఆ బెన్నీ హిన్ గారు చెప్పినట్లుగా, ప్రియులారా వినండి జాగ్రత్తగా, అక్కడ లేడు నిజమైన యేసయ్య. నేను చెప్పేది కాదు, చూడండి వీడియోని. BENNYHINN బెన్నీ హిన్ విట్నెస్ అబౌట్ క్యాథలిక్ చర్చ్. సింపుల్ అలా కొట్టండి, చాలా వీడియోలు వస్తాయని క్యాథలిక్ చర్చ్ గురించి విట్నెస్. చాలా పెద్ద పాస్టర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు అంటారు, ప్రియులారా, కడపటి దినాలలో ప్రజలు దురద చెవులు కలిగినటువంటి వారిగా పరిగెడతారంటండి. ఎట్లాంటి వాళ్ళు అంటండి? ఏంది గట్టి మాట్లాడతలా, సౌండ్ కొద్దిగా తగ్గింది. ఏ చెవులు అంటండి? ఈ సత్యాలు వినపడవు, ఈ సత్యాలు ఇష్టం ఉండవు మనకే. ఇవి కాదు మనకు కావాల్సింది. ఈనాటి సువిశేషాన్ని తీసుకోండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఒకవేళ మీరు ఎప్పుడూ విననటువంటి రీతిని ఒకటి మీకు చెప్తాను, వినండి. 6వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని, నేనే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని యేసయ్య చెప్పాడు. ఏమన్నాడు వినండి. వేరే వాళ్ళు నమ్మినట్లుగా బల్లారాధన ఏంటిదండి? చెప్పండి గట్టిగా. మనలో కొంతమంది అటు ఇటు కాళ్ళు వేసే వాళ్ళం ఉన్నాంగా. సీరియస్గా చూస్తున్నారు కొంతమంది. కొట్టమాకండి దయచేసి, కొట్టమాకండమ్మా. అయ్యా స్వామి నన్ను ఏమనుకో మాకు.
బల్లారాధన, లేకపోతే రొట్టె బల్ల. ఏంటిదండి? రొట్టె బల్ల ఎలా ఇద్దండి? ఇది యేసు ప్రభు శరీరం అండి. రొట్టె ఎలాగుంటుంది ఇది? తల దించుకోమాకమ్మ, తల ఎత్తే ఉంచమ్మ. దేవుడిని దీవించుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇది రొట్టె కాదు, ఇంకా ఇది ఏమంటే ఏమైపోవాలి? ప్రభు ఏమన్నాడంటే, నేనిచ్చు ఆహారం నా శరీరమే. ఏమన్నాడు? నా శరీరమే, నేనిచ్చు పానము నా రక్తమే అని చెబితే ఏమన్నారంటే కొంతమంది, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం చదవండి. నేనే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని యేసు చెప్పినందువలన యూదులు ఏం చేస్తున్నారు? గొణుక్కుంటున్నారంటండి. ఇష్టం లేదు. నిజమైన బోధ. యేసు ప్రభు ఏమన్నాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తం అనగానే యూదులు ఏం చేశారు? గొణగడం మొదలుపెట్టారు. యూదులు గొణగడం మొదలుపెట్టారు. అదేంటి? అది ఆయన శరీరం గట్ట మారుద్ది, అది రొట్టె వల్లే. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు కొంతమంది. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం పిల్ల. 52వ వచనం. మొదట ఏం చేశారు? గొణిగారు. ఏం చేశారంటే మొదట గొణిగారు. ఈ గొణుగుడు రోగం మనకు కూడా ఉంది కొంతమందికి. ఏంది? పాత నిబంధనలంట గొణిగితే దేవుని మీద గొణిగినందుకు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. గొణుగుడు రోగం ఉంటే తీసేసుకోండి అమ్మా. నిజమే చెప్తున్నా. ఇశ్రాయేలు జనాంగం గొణిగారు దేవుడి మీద, మోషే మీద గొణిగితే కొన్ని లక్షల మందిని చంపేశాడు. వాళ్ళు ఇష్టపడ్డ దేవుడు. కొంతమందికి ఈ రోగం బాగుంటుంది. ఎన్ని మందులు వేసుకున్నా పోదులే. ఇది పొయ్యే రకం కాదు, మందు జబ్బు కాదు. గొనగటం. వాడు బాగుపడతానంటే వాడి మీద గొనగటం, వీడు బాగుపడతాను వీడి మీద గొనగటం. హల్లెలూయా. హల్లెలూయా. మొదట గొణిగారండి నీతివంతంగా బోధిస్తే. 52వ వచనాన్ని చదువుదాం. అంతటా యూదులు ఒకరితో ఒకరు ఏమని ఒప్పుకున్నాం? అందరం ఒకళ్ళే చదవాలని ఒప్పుకున్నాం కదా. మరి తప్పితే అట్ట? మనం తప్పకూడదుగా ఒకళ్ళే చదువుతారా? అంతటా యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లియగలడు అని వాదించుకొనసాగారు. ఇప్పుడు ఏం చేస్తారు? గొణుగుడు ఏమైందంటండి? వాదించుకోసారు. గొణుగుడు ఎలా మారిపోయింది? ఇప్పుడు వాదన అయిపోయింది. మొదటి తగాదాలు నిదానంగానే ప్రారంభమవుతాయి. మొదటి తగాదాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి తెలుసా? చెవుల్లో స్టార్ట్ అవుతాయి అండి. ఎక్కడ స్టార్ట్ అవుతాయి తగాదాలు? ఆడోళ్ళ చెవుల్లో స్టార్ట్ అవుతాయి. అన్నమాట. చూడ మాకు సీరియస్గా తల్లి, నిజమే చెప్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికి అంటున్నాలేమ్మా, బాధపడ మాకు. ప్రియులారా, మొదట తగాదాలు ఎక్కడ ప్రారంభమవుతాయి అండి? నికరమేనా? ఫిక్స్ అయిపోయారా? ఆడవాళ్ళ చెవుల్లోనే. ఓకే. తర్వాత ఏమైతాయి? ఈ వాదనలుగా మారిపోతాయండి. గొణుగుడు ఎలాగా మారుద్ది? వాదనగా మారుద్ది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చదువుకున్న 60వ వచనాన్ని చదువుకున్న 60. ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి. ఏంటి? ఇది నిజంగా యేసు ప్రభు శరీరమే అంటే అది కఠినమైందంటండి. అది కఠినమైందంటండి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 66కి వెళ్దామండి. ఇప్పుడు ఎవడు వినగలడు అని చెప్పుకొనసాగి 66వ వచనం అండి. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ వెంబడింపరైరి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదట ఎలా ప్రారంభమైంది చెప్పండి? గొణుగుడు. తర్వాత ఎలాగ ప్రారంభమైంది? వాదన. తర్వాత ఏమైపోయింది? విడిచి వెళ్ళిపోయింది. సంఘాలన్నీ రోమన్ కథోలిక సంఘం నుండి ఇలాగానే వెళ్ళిపోయాయి. మొదట ఏమైందంటండి? చెప్పు. గొణిగారు. తర్వాత ఏమైంది? వాదించారు. తర్వాత ఏమైంది? మీకు అందరూ ఒక మాట చెప్తున్నా, సత్యాన్ని చెప్పి వెళ్ళిపోతాం, మీ ఇష్టం. ఏంటంటే మొదట మార్టిన్ లూథర్ 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో చర్చిని చీల్చినప్పుడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనకి కథోలిక శ్రీ సభకు ఉన్నట్లు రెండు సిద్ధాంత భేదాలు. మొదటిది ఏంటో తెలుసా? ఏంటిదండి? ఆయన అన్నది, హీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద ట్రాన్స్సబ్స్టాన్సియేషన్. అంటే ఏంటంటే
ఆయన నిజంగా దివ్య సప్రసాదం యేసు ప్రభు యొక్క శరీరముగా మారుతుందని ఒప్పుకోలా. అసలు కారణం ఇదండి. ఈ రోజుల్లో చాలా అవుతున్నాయి. నీకు ఒక మాట చెప్తా, లూథర్ గారు మరియ తల్లిని నీకంటే నాకంటే ఎక్కువగా గౌరవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది చదవకుండా చెప్పటల్లా, నేను చూపిస్తా మీకు. లూథర్ గారు మరియ తల్లిని నీకంటే నాకంటే ఎక్కువగా గౌరవించాడు. మరియ తల్లిని నిత్య కన్యకాని చచ్చిపోయే వరకు అంగీకరించాడు. మరియ తల్లిని గౌరవించడం ఆయనకి సమస్య కాదు. ఇప్పుడు కొత్తగా పుట్టగొడుగుల్లాగా వచ్చినటువంటి వాళ్ళకి సమస్య అయిపోయింది. అది అర్థమైందా? పుట్టగొడుగుల్లా వచ్చినటువంటి వాళ్ళకి సమస్య అయిపోయింది అది వాళ్ళకి. ఎలిజబెత్ అమ్మ నా ప్రభువు తల్లి అనని, నా దేవుని తల్లని లూకాసు సువార్త 1:48 స్పష్టంగా చెప్పినా కానీ ఆమె దేవుడి తల్లి ఎట్టయిద్ది? వాక్యాన్ని నమ్మరు వీళ్ళు, వాక్యాన్ని. కానీ మాకు వాక్యం బాగా తెలుసు. గుడ్డొచ్చి కొమ్ములొచ్చి ఇటుంది. ఏం చేస్తాం? ప్రభువు చెప్పాడు కదా, మనకి ఏ మార్గాలు కావాలంటే ఇరుకైన మార్గాల్లో ఏ మార్గాలు కావాలి? విశాలమైన మార్గాలు ఎక్కడ తీసుకెళ్తాయి? ఈ మాట చెప్పం మనం, ఎందుకంటే భయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఫాదర్ ఏంది యూట్యూబ్లో కొద్దిగా బాగానే చెప్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎగబడేస్తున్నాడు ఏంటి అనుకోమాకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సత్యాన్ని చెప్తున్నాను ప్రియులారా. ఏమిటి అంటే, ఇదిగో ఈ యొక్క అప్పం అనేటువంటిది స్వయముగా ప్రభు యొక్క శరీరముగా మారుతుంది. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు అంటే, ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది ఆయన బిడ్డలుగా జీవించాలి. ఇది మొదటి కారణం. రెండవది ఏంటండి? మన ఆత్మలకి దివ్య భోజనముగా ఉండడానికి, మన ఆత్మలకి దివ్య ఆహారముగా ఉండడానికి దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. యేసయ్య అంటున్నాడు యోహాను సువార్త 6:48 జీవాహారమును నేనే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించుడి, పరలోకమునని దిగి వచ్చిన ఆహారమును భుజించువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారిలో ఇచ్చినట్టు మన్నా భోజనం అనేటువంటిది కడుపు నింపేది మాత్రమే. ఎడారిలో దేవుడిచ్చిన మన్నా భోజనం అనేటువంటిది ఆకలిని తీర్చేది మాత్రమే, శారీరకమైన ఆహారాన్ని తీసేది మాత్రమే. కానీ ఈ రోజున నీవు నేను పీఠము నుండి గురువు నుండి స్వీకరించేటువంటి ఆ దివ్య సప్రసాదం నీ ఆత్మకు ఆహారముగా ఉంటుంది, నీ ఆత్మకు భోజనముగా ఉంటుంది. నువ్వు పాపములో పడకుండా, నీ కుటుంబం దీవించబడేటట్లుగా, నీ కుటుంబం ఆశీర్వదించబడేటట్లుగా, నిన్ను పరలోకానికి చేర్చేటువంటి ఆత్మీయ ఆహారముగా ఉంటుంది. మన్నా భోజనం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొందటానికి యోర్దాను నది దాటి ఆయన వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి సహాయం చేస్తే, ఈ దివ్య సప్రసాదం అనేటువంటిది, ఇహలోకం అనేటువంటిది, ఈ లోకం అనేటువంటిది పాపము నుండి శాపము నుండి విడుదల పొంది పరలోకం అనేటువంటి నూతన యోర్దాను నదిని దాటి ప్రియులారా వాగ్దాన భూమి అంటే పరలోకాన్ని వెళ్ళడానికి సహాయం చేసేది ఈ నూతన ఆహారం అనేది దివ్య సప్రసాదము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ముచ్చటగా మూడవది ప్రియులారా ఏమిటి అంటే, ఆయన మనతో నివాసం ఉండడానికి దివ్య సప్రసాదాన్ని ఏర్పాటు చేశాడు. దేనికోసం అండి? మనతో నివాసం ఉండడానికి దివ్య సప్రసాద ఊరేగింపు చేసుకున్నాం, దివ్య సప్రసాద ఆరాధన చేసుకున్నాం. ఈ యొక్క దివ్య మందస్సములో ప్రతి విచారణ గుడిలో కూడా దివ్య సప్రసాదములో యేసయ్య మన కొరకై దేవారాత్రములు కూడా వేచి ఉంటాడు. ఆయన సాన్నిధ్యం మనతో ఉంటుంది. యేసయ్య ఈరోజు చెప్పిన మాటల్లో ఒక మాట చెప్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటాడంటే, యోహాను సువార్త 6:56 నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును నేను వాని యందును ఉంటాము. ఆయన మనతో ఉంటాడు. మత్తయి శుభవార్త 28:20 ప్రియులారా, లోకాంత్యము వరకు నేను సర్వదా మీకు
తోడై ఉంటాను. ఆ యేసు ప్రభు దివ్య సప్రసాద రూపములో నీతో నాతో మన కుటుంబాలతో ఆయన మన విచారణ గుడిలో మన కొరకై ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇక్కడ నువ్వు వచ్చిన ప్రతిసారి కూడా యేసయ్య నీ దగ్గర ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు మరవకూడదు. ఆ యేసయ్య ఆ దివ్య సప్రసాదములో ఉన్నాడని ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాల ద్వారా ఆయన నిరూపించుకున్నాడు. ఆ ప్రభువుని విశ్వసిద్దాం, ఆ యేసయ్యను స్వీకరించుదాం, ఆ యేసయ్యను ఆరాధించుదాం, ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం. గుర్తుపెట్టుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి అద్భుతాలు, ఎక్కడా జరగనన్ని అద్భుతాలు దివ్య సప్రసాద సన్నిధిలో జరుగుతాయి, దివ్య బలి పూజలో జరుగుతాయి. అదేవిధంగా నువ్వు దివ్య సప్రసాదాన్ని యోగ్యముగా స్వీకరించినప్పుడు జరుగుతాయి. ఇంత పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదాన్ని దివ్య బలి పూజలో మనం ఏ విధంగా పాల్గొంటున్నాం, ఎంత భక్తితో పాల్గొంటున్నాం? పాతకాలంలో బిడ్డలారా, ఆ గుడి ముందు వెళుతున్నప్పుడు కూడా, ఆ ఆలయం ముందుగా వెళుతున్నప్పుడు కూడా ఏం చేసేవాళ్ళో తెలుసా మన పెద్దలు? మోకాళ్ళ మీద తల వంచి కాదండి, నేను చూశాను. ఇట్లాంటి పెద్దలు ఏం చేస్తారంటే మోకరించి పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము అని గుడి తలుపులు మూసివేసినా కానీ బయట మోకరించి మరి ఆరాధించి యేసు ప్రభువుని వెళ్ళేవారు. ఈ రోజుల్లో గుళ్ళోకి వచ్చినా కానీ మనం ఆ భక్తి చూపించటల్లా బాధాకరమైన విషయం. యేసయ్య సజీవుడిగా ఉన్నాడని మనం విశ్వసించటల్లా. ప్రియులారా, ఇది మంచిది కాదు. కొంతమంది నీకు కాళ్ళు నొప్పులో కీళ్ళు నొప్పులో అనారోగ్యమో డయాబెటిక్కో ఉంటే అర్థం చేసుకుంటా నిలబడి ఉండు. కొంతమంది అన్నీ బాగున్నా కానీ నడిపూజలో మోకరించట్లా. వద్దో, మనకొద్దో. స్వయముగా యేసయ్య ఏం చేసి వస్తున్నాడు? నీవు ఎంత భక్తితో దివ్య బలి పూజలో పాల్గొంటే అన్ని వరాలు నీ మీదకి దిగి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటాడు కదా, నీవు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను నిన్ను అంతగా ఆశీర్వదిస్తా. నీవు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను నిన్ను అంతగా ఆశీర్వదిస్తా. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం మనకు కావాలి. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, వాక్యే దేవుడై ఉండెను. నిజమే, నేను కూడా నమ్ముతున్నాను. నీకంటే నాకంటే ఎక్కువగా వాక్యాన్ని నమ్మేవాడిని నేను. వాక్యంలో యేసయ్య ఉన్నాడు, వాక్య యేసయ్య కాదంటల్లా. కానీ ప్రియులారా, ఈ వాక్కు మనని సప్రసాదం దగ్గర నడిపించాలి. ఎమ్మావు మార్గంలో యేసయ్య వాక్యాన్ని బోధించాడు. వాళ్ళు అర్థం చేసుకున్నారా? మరి ఎప్పుడు అర్థం చేసుకున్నారు? రొట్టె విరిచినప్పుడు మాత్రమే గుర్తించారు. రొట్టె విరిచుటలోనే యేసయ్యను నువ్వు చూస్తావు. వాక్యం ఎంతగా బోధించినా కానీ నీ హృదయం ప్రజ్వరిల్లాలి, యేసయ్యను గుర్తించాలి. ఎందులో గుర్తించాలి? ఎందులో స్వీకరించాలి యేసయ్యని? దివ్య సప్రసాదములో. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డారా. యేసయ్యా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీ శరీర రక్తాల మహోత్సవాన్ని మేము స్వీకరిస్తుండగా, కొనియాడుకుంటుండగా, ఈనాడు మేమందరము కూడా పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మహోత్సవానికి సిద్ధపడుతుండగా, ఆయన ఏ విధముగా దివ్య సప్రసాదం ఎడల మహా గొప్ప భక్తిని ప్రదర్శించాడో, ఆ భక్తిని ఇతరులకు బోధించాడో, ఆ భక్తిలో జీవించి గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడో, అదేవిధంగా ఆయన సదాదర్శాన్ని, ఆయనకు సుమాతృకను మేము కూడా స్వీకరించి, ఓ యేసురాజా, నీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా నీవు మాలోనికి ఏం చేసి వస్తున్నావని, నీవే స్వయముగా దివ్య సప్రసాదములో నివాసమున్నావనే సత్యాన్ని మేము గుర్తించులాగున మమ్ము దీవించండి నాయన అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం చేతులు జోడించి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయములో ఈ ఆదివారం రోజున ప్రభువా, నీ శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, నీ దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఓ యేసురాజా, మీరు మాకు ఇప్పటి వరకు తెలియజేసినట్టు మర్మాలు, వేద సత్యాలను బట్టి, ఇప్పటి వరకు బోధించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, దివ్య సప్రసాదములో నీవు నిజంగా సజీవంగా ఆత్మ శరీరాలతో
మానవత్వము దైవత్వముతో పరిపూర్ణంగా ఉన్నావనే సత్యాన్ని మేము ఆకళింపు చేసుకోవడానికి, అర్థం చేసుకున్న దానికంటే విశ్వసించటానికి మా మనోనేత్రాలను తెలవండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డ మీద కుమ్మరింప చేయండి. ప్రభువా, నీ అభిషేకాన్ని మాకు దయచేయండి. నీ దివ్య ప్రసాదంలో నువ్వు నిజంగా వేంచేసి ఉన్నావని, మాలోనికి వేంచేసి వస్తున్నావని, మమ్మ శుద్ధి చేస్తున్నావని, నీ ఆత్మ శరీరాలతో, నీ శరీర రక్తాలతో మమ్మ నింపుతున్నావని మీకు స్తోత్రాలు తెలియజేయడానికి మాకు నేర్పించండి తండ్రి. ఓ యేసు రాజా, ఈనాడు నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యముగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులను చేయండి ప్రభువా, అద్భుతాన్ని చేయండి, ఆశీర్వదించండి. ఓ యేసు రాజా, ఈనాడు ప్రత్యేకముగా కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎక్కడ కుటుంబాలు బాగుంటాయో, ఎక్కడ కుటుంబాలు ఐక్యతగా ఉంటాయో, ఎక్కడ కుటుంబాలు ప్రార్థనలో ఉంటాయో అటువంటి కుటుంబాలలో మీరు ఉంటారు తండ్రి. నా దేవా, మా కుటుంబాలని, మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఐక్యముగా, సంతోషముగా నీకు సాక్ష్యం పలికే విధముగా జీవించులాగున మమ్ము దీవించండి. భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉన్నటువంటి పొరపొచ్చాలను, తగాదాలను తీసివేయండి నాయన. మీ శాంతి సమాధానాలతో మా కుటుంబాలను నింపండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకంగా వివాహము కొరకే ఎదురు చూసే బిడ్డలని, ఉద్యోగము కొరకే ఎదురు చూసే బిడ్డలని, గర్భఫలము కొరకే ఎదురు చూసే బిడ్డలని, అప్పులు తీరటం కొరకే ఎదురు చూసే బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మ ఫలములతో, వరములతో దీవించండి, నింపండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభు, ఈనాడు బిడ్డలు ఏ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో నీ సన్నిధికి వచ్చారో వారందరినీ కూడా ప్రభువా నీ హేరాళమైన దీవెనలతో నింపమని, నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని, బలపరిచి దీవించమని, చిన్న బిడ్డలను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, యవన ప్రాయంలో ఉన్న యువతి యువకులని, వివాహమైనటువంటి వారిని, వారందరూ కూడా దీవించమని, మా విచారణ గురువును, మఠకన్యలను, ఉపదేశులను, సంఘ పెద్దలను అందరిని కూడా ఆశీర్వదించమని, విశ్వాసులందరినీ ప్రత్యేకంగా దీవించమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.